అయండి. పేరెంట్స్ అందరూ ఒకలాగా ఉంటారా మీరే చెప్పండి. కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల్ని ప్రేమగా మందలిస్తారు. మరికొంతమంది పేరెంట్స్ అయితే కఠినంగా మందలిస్తారు పిల్లల్ని. అయితే ప్రేమగా మందలించిన పేరెంట్స్‌లోనే ప్రేమ ఉంటుందా? కఠినంగా మందలించిన పేరెంట్స్‌లో ప్రేమ ఉండదా అనుకుంటున్నారా? లేదండి. కఠినంగా మందలించినా, ప్రేమగా మందలించినా పేరెంట్స్ అంటేనే బాధ్యత, ప్రేమ. పిల్లలకి ఎప్పుడూ మంచి చేయాలి, మంచిగా చూసుకోవాలనే ఆలోచనే గాని ఇంకో ఆలోచన అయితే ఉండదండి పేరెంట్స్ పట్ల అయితే. అయితే మనం కాయగూరలు కూడా ఇంట్లోని ఏవో మంచి మంచి కాయగూరలు తెచ్చి వండుకుంటాం. అయితే ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై చేసినా, పులుసు చేసినా పిల్లలు చేదని విడిచిపెడుతున్నారు కదా! అయితే ఆళ్ళకి ఒక్కసారి ఇలా కాకరకాయ ఫ్రై చేసి తినిపించండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. అంత టేస్ట్‌గా అయితే ఉంటుంది. కాకరకాయ కూడా అంతేనండి. మన శరీరానికి మంచి చేయాలనే చూస్తుంది. దాన్ని కూడా మనం విడిచిపెట్టుకోకూడదు.